So now I just want to clear out few concerns any parents have immediately after the birth of the newborn. So I am just going to demystify some facts for the parents. The first thing is they have whether my baby cried or not. What we generally see is first when the baby gets delivered whether the baby is breathing, అంటే శ్వాస తీసుకుంటుందా లేదా అని, ఏడవడం కంటే శ్వాస తీసుకుంటుందా లేదా అని. సెకండ్ కన్సర్న్, పేరెంట్స్ చాలామంది అడుగుతూ ఉంటారు బేబీ చాలా ఎక్కువ ఫీడింగ్ తీసుకుంటుందని. సో ఫ్రీక్వెంట్ ఫీడింగ్ అనేది ఇనిషియల్లీ చాలా కామన్ అండ్ యాక్సెప్టెడ్. ఎంత ఫీడింగ్ చేస్తే మిల్క్ ప్రొడక్షన్ అంత మంచిగా ఉంటుంది మదర్స్కి, అండ్ ఇట్ విల్ ఆల్సో ఈజ్ ద డిస్కంఫర్ట్ ఫేస్డ్ బై ది మదర్ అండ్ ద యాంగ్జైటీ ఆల్సో. థర్డ్, మా బేబీ చాలాసేపు పడుకుంటుంది, బేబీ స్లీపింగ్ ఫర్ ఎ లాంగర్ డ్యూరేషన్. అది వెరీ కామన్ అండి. బేబీస్ యూజువల్లీ 16 to 18 hours ఆఫ్ రెస్ట్, బట్ అట్ ఇంటర్వెల్స్గా, అంటే ఫీడ్ తీసుకొని 2-3 hours పడుకుంటారు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ ఫీడ్ తీసుకుంటారు. నెక్స్ట్, జాండీస్. చాలామంది పసుకలు వచ్చాయి జాండీస్ అనగానే భయపడతారు. అన్ని జాండీస్ డేంజరస్ కాదు, కొన్ని జాండీస్ వస్తే డేంజరస్, వాటికే ఫోటోథెరపీ, కానీ చాలా వరకు మదర్ సైడ్ దగ్గర ఉండే ట్రీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, మదర్ ఏదైనా తీసుకుంటే బేబీకి జాండీస్ పెరుగుతుందో, లేకపోతే సిక్నెస్ వస్తుందనో, లేకపోతే ఇల్నెస్ ట్రాన్స్మిట్ అవుతుంది బ్రెస్ట్ మిల్క్ ద్వారా అనేది తప్పు. మదర్కి ఎటువంటి రిస్ట్రిక్షన్స్, డైట్ ఏం అవసరం లేదు. మదర్ మిల్క్ నుంచి ఎటువంటి ట్రాన్స్మిషన్స్ కానీ కాదు ఆమె డైట్ వల్ల. 7, వ్యాక్సిన్స్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ ఫర్ అందరు బేబీస్కి. వ్యాక్సిన్ తీసుకుంటే డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది తప్పు, అది ఎప్పుడో అన్ప్రూవ్ కూడా అయిపోయింది. సో ఇలాంటి చిన్న డౌట్స్ చాలామంది పేరెంట్స్కి కన్సర్న్ ఉంటారు. హోప్ దిస్ మైట్ హెల్ప్ యూ క్లియర్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్.